టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ బీసీలందరూ కూడా ఇన్ని సంవత్సరాలకి ఒక చక్కటి డిక్లరేషన్ వచ్చింది. తెలుగుదేశం మాత్రమే గతంలో చేసినా, ఇప్పుడు చేసినా, రేపు చేయాలన్నా అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే చేయగలదనేది ఒక నమ్మకాన్ని ఇవాళ బలహీన వర్గాల్లో వచ్చింది. ఆ డిక్లరేషన్ చూసిన తర్వాత ప్రతి ఒక్క బీసీ ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో వాడు గుండె చప్పుడుగా కొట్టుకుంటా ఉంది. బీసీల డిక్లరేషన్ మా బ్రతుకులు ఖచ్చితంగా మారుతాయనే ఒక నమ్మకం ఇవాళ బీసీలకు వచ్చింది. గతంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34% ఇస్తే 24% కోత కోసావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు మాట్లాడతారు బీసీలకి మేము ఎక్కువ స్థానాల సీట్లు ఇస్తామని. అంటే బీసీలకి పదవులు ఇచ్చామని చెప్పి ఇన్ని సంవత్సరాలు మా పీకలు కోసావే, మాకు రావాల్సినటువంటి అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలని, అధికారికంగా మాకు రావాల్సినటువంటి సప్లాన్ నిధుల్ని, ఇవాళ హక్కుగా మాకు రావాల్సినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ని, ఇవాళ మా హక్కుగా రావాల్సినటువంటి కార్పొరేషన్ నిధుల్ని అన్నీ డైవర్ట్ చేసుకున్నావే. ఇవాళ అనేక మంది బీసీ సోదరుల మీద హత్యలు చేయించావు, వాళ్ళ మీద అక్రమ కేసులు కట్టించావు, వేలాది మంది మీద అక్రమ కేసులు కట్టించావు, ఆస్తులు ధ్వంసం చేశావు. ఇప్పుడు నేను పదవులు ఇస్తున్నాను, గెలిచే పదవులు ఎవరు? ఇవాళ మీకు ఓడిపోతాయి అని తెలిసినటువంటి దాంట్లో ఇచ్చినట్టు నటిస్తూ ఇవాళ మళ్ళీ మోసం చేయటానికి 2.5 కోట్ల మంది బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ఉంటే ఎంతమందికి నువ్వు పదవులు ఇస్తున్నావు? ఇచ్చిన పదవులకి ఏమైనా న్యాయం చేయగలిగామా? కనీసం బీసీల మీద దాడుల గురించి ఏ ఒక్క బీసీ నాయకుడైనా వైసీపీలో మాట్లాడారా? బీసీలకి సంబంధించినటువంటి సప్లాన్ నిధులు కొట్టేస్తా ఉంటే ఏ ఒక్క బీసీ అయినా వైసీపీలో మాట్లాడారా? బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోతకు వస్తా ఉంటే వైసీపీలో ఉన్నటువంటి ఏ ఒక్క బీసీ మంత్రి అయినా మాట్లాడారా? ఇవాళ వాళ్ళకే ఒక దిక్కు లేదు. బీసీ మంత్రులకి ఏ శాఖలో పనిచేస్తున్నాం అనేది ఒక్క బీసీ మంత్రి అనేది సమాధానం చెప్పగలరా? అతను సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించి ఒక 4 ఈ రాష్ట్రాన్ని పెత్తందారులు పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 5గురికి పంచిపెట్టాడు ఈ రాష్ట్రాన్ని. 5గురు పెత్తందారులతో బీసీలని అణిచేసే విధంగా మంత్రులకి అధికారాలు లేక వ్యవహరించి ఇప్పుడు నటిస్తే మేము మోసపోవడానికి సిద్ధంగా లేవు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మాకు ఒక భరోసా, ఒక ధైర్యం, భవిష్యత్ తరాలకి ఒక నమ్మకం ఇవాళ ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా వచ్చింది మాకు. ఇవాళ ఏదైతే మేము కోల్పోతున్నటువంటి 16,800 స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మేము సాధించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా కార్పొరేషన్లో 34% కార్పొరేషన్లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో భవిష్యత్తులో ఖచ్చితంగా పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు కలుగుతూ ఉంది. ఆనాడు టీటీడీ చైర్మన్ బీసీలు వేయలేరు. ఆనాడు ఏపీఐసి ఒక బీసీలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం. ఇవాళ ఎవరికి ఇచ్చారు మీరు? కరుణాకర్ రెడ్డి గారు, లేకపోతే సుబ్బారెడ్డి గారు, ఇంకా వేరే ఎవరు లేరా ఈ రాష్ట్రంలో? వేరే సామాజిక వర్గాలు లేరా ఈ రాష్ట్రంలో? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా సామాజిక వర్గ న్యాయం అంటే? ఇవాళ అనేక బస్సులు పెట్టి ఊరూరా తిప్పించి ప్రజలు మోసం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఎవరు ఈరోజు మోసపోవడానికి లేరు. సాక్షి వైసీపీ పాంప్లెట్లో నువ్వు ఎన్ని చెత్తరాతలు రాసినా నమ్మడానికి రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా లేరు. ఎస్సీ సోదరుల మీద జరిగినటువంటి దాడులు, ఎస్సీ సప్లాన్ నిధుల డైవర్షను, ఎస్టీ సప్లాన్ నిధుల డైవర్షను, మైనార్టీలకి మోసం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదో
సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని చెప్పి మోసం చేయడానికి ఇంటింటికి తిప్పుతా ఉన్నావు, ఇంటింటికి మీకు ఇంత అందించి చెప్తా ఉన్నావు. ఏదన్నా ఒక్కటి దాంట్లో నిజం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఎంతమందిని ఈ ముఖ్యమంత్రి బలహీన వర్గాలను పొట్టన పెట్టుకున్నాడు, ఎంతమంది ఎస్సీ సోదరుని ఈ దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడు, ఎంతమంది సాధారణ ప్రజల్ని పొట్టన పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. వ్యవస్థలు నాశనం చేశారు, అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ ఎక్కడ చూసినా దోపిడీ, అన్యాయాలు, అక్రమణలు,